Hello Andy, నేను డాక్టర్ టి శిరీష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఈశాన్ పాలిక్లినిక్. ప్రెగ్నెన్సీ రాగానే చాలా మంది లేడీస్లో ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే నాజియా అండ్ వామిటింగ్, అంటే వాంతులు, వికారం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మీరు ఒక్కరే కాదండి, ఇంట్లో చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ 80% ఫీమేల్స్ ప్రెగ్నెంట్ లేడీస్ని ఇబ్బంది పెట్టే విషయం. ఒకవేళ మీరు కనుక మిగతా 20% ఉంటే మీరు చాలా లక్కీ అనుకోవాలి, ఎందుకంటే ఇదంతా కామన్ కాబట్టి. దీనిలో మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇది వస్తుంది అని మీరు ముందే అసెస్ ఎలా చేసుకుంటారంటే, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, మీ మదర్కి కనుక ప్రెగ్నెన్సీలో ఇలాంటి సిమ్టమ్స్, మదర్కి కనుక సిస్టర్కి కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు కనుక ట్విన్స్ ఉంటే, ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉంటే కూడా మీకు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనుకో. సో దీంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మనం ఫాలో అయితే ఈ నాజియా వామిటింగ్ అనే సింటమ్స్ని చాలా మటుకు మనం తగ్గించవచ్చు. సో దాంట్లో ఏంటంటే మెయిన్లీ మనం 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఒకేసారి ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు. సెకండ్ ఏంటంటే ఎప్పుడు కడుపు ఖాళీగా ఉండకుండా ఉంచుకోవాలి. థర్డ్ ఏంటంటే ఒకేసారి ఎక్కువగా తినకూడదు. ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మనకు చాలా మటుకు ఈ సింటమ్స్ అనేవి తగ్గుతాయి. సో ఏంటంటే ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్నాక, థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక 20 minutes ఆగాక ఏదైనా డ్రై ఐటమ్ తినాలి. డ్రై రస్క్ ఆర్ డ్రై బిస్కెట్స్, టూ బిస్కెట్స్, మ్యారీగోల్డ్ లాంటి లో షుగర్ బిస్కెట్స్ తినాలి. దాని తర్వాతే ఒక 20 minutes ఆగాక చిప్స్ ఆఫ్ వాటరే తీసుకోవాలి. అలా అని చెప్పి త్రూఅవుట్ ద డే వాటర్ కంటెంట్ అనేది తగ్గించకూడదు. త్రూఅవుట్ ద డే ఇలానే సిప్స్ ఆఫ్ వాటరే తీసుకుంటూ ఉండాలి. మీరు 1 hourలో 1 glass తీసుకునే బదులు ఎవ్రీ 15 minutesకి చిన్న చిన్న 2 glass మందం వాటర్ తీసుకోవాలి. మీకు ప్లెయిన్ వాటర్ తాగలేకపోతే ఓఆర్ఎస్, ఫ్లేవర్డ్ ఓఆర్ఎస్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు. బట్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ నాజియా వామిటింగ్ వలన, ఇంకా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెచ్యురేషన్, మనం ముందు అనుకున్నట్టు ప్రెగ్నెన్సీలో వచ్చే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ వలన వాటర్ ఇంటేక్ అనేది తగ్గిస్తారు. ఇలా వాటర్ ఇంటేక్ తగ్గించడం వలన ఏమవుతుందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్రెడీ ఏ ఇమ్యూనోడెఫిషియెంట్ కండిషన్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది మీ ప్రెగ్నెన్సీని కూడా ఎఫెక్ట్ చేసి మిస్క్యారేజెస్ తెచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ వాటర్ ఇంటేక్ అనేది మనం మెయింటైన్ చేస్తూ స్మాల్ ఫ్రీక్వెంట్ సిప్స్ లా తీసుకుంటే నాజియా వామిటింగ్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్ మొత్తం కట్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ అండ్ స్పైస్తో కూడా మనకి అసిడిటీ అండ్ నాజియా వామిటింగ్ సింటమ్స్ అనేవి పెరుగుతాయి. సాఫ్ట్ డైట్ని మనం టేస్టీగా మార్చుకొని దాన్ని తీసుకుంటే అది కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్లో తీసుకోవాలి. 3 times తీసుకునే నీళ్ళు కాస్త 6 timesకి మార్చుకోవాలి. 3 major meals అండ్ ఇన్ బిట్వీన్ లైట్ స్నాక్స్ లా తీసుకుంటూ ఉండాలి. ఆ స్నాక్స్ కూడా కొంచెం న్యూట్రిషియస్ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, పర్టికులర్ ప్రెగ్నెంట్ లేడీకి ఏదైనా ఫుడ్కి అవర్షన్ ఉంటే కనుక ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అది ఎంత న్యూట్రిషియస్ అయినా కానీ ఆ ఫుడ్ని ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేయకూడదు. దాంతో ఎక్కువ నాజియా వామిటింగ్ అవుతుంది. తను ఇష్టపడే ఫుడ్స్లో ఉన్న వాటిలో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా మటుకు ఈ సింటమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇన్ బిట్వీన్ మీకు కొన్ని ఫ్లేవర్స్ అనేవి, జింజర్, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్స్ అనేవి నాజియా సింటమ్స్ని తగ్గించే ఫ్లేవర్స్. సో ఈ ఫ్లేవర్డ్ ఐటమ్ హెల్దీ ఫుడ్స్, అల్లం రబ్బ లాంటివి, లేకపోతే జింజర్ టీ, లెమన్ టీ, హెల్దీ పెప్పర్మెంట్స్ లాంటివి మధ్యలో నిపుల్ చేసుకుంటూ చప్పరిస్తూ ఉంటే ఈ సింటమ్స్ అనేవి చాలా మటుకు తగ్గుతాయి. అలాగే ఇన్ కేస్ మీకు ఈ హోమ్ రెమెడీస్తో కనుక మీకు రిలీఫ్ రాకపోతే మీ గైనకాలజిస్ట్ మీకు ప్రెగ్నెన్సీ సేఫ్ యాంటీ వామిటింగ్ డ్రగ్స్ కూడా ఇస్తారు. అవి కొన్ని ఉంటాయండి, ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్స్ ఉంటాయి. వాటితో కూడా చాలా మటుకు మీకు నాజియా వామిటింగ్ అనే సింటమ్స్ కంట్రోల్గా ఉంటాయి. కానీ కొంతమందికి ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా, ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా ఈ సింటమ్స్ తగ్గవు. అలాంటి వాళ్ళకి విపరీతంగా వామిటింగ్స్ అవుతుంటాయి. దాంతో వాళ్ళకి షుగర్ తక్కువ, ఎలక్ట్రోలైట్స్ పడిపోయి హాస్పిటలైజేషన్ అయ్యే కండిషన్ కూడా ఏర్పడుతుంది. అలాంటి కండిషనే మనం హైపరెమెసిస్ గ్రావిడేరం అంటారు. దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్. ట్విన్ ప్రెగ్నెన్సీ, మోలార్ ప్రెగ్నెన్సీ, ఈ 2 మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి, ఐవీ యాంటీ వామిటింగ్ డ్రగ్స్ ఇచ్చి, అవసరమైన డ్రగ్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ 2 or 3 డ్రగ్స్ ఇస్తారు, ఐవీ యాంటీఎమిటిక్స్. అండ్ దాంతోపాటు మీ ఎలక్ట్రోలైట్స్, కీటోన్ బాడీ, షుగర్స్ మానిటర్ చేసి మేము హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ చేసి తర్వాత ఇంటికి పంపిస్తారు. సో ఇది అనేది చాలా రేర్ కండిషన్, అందరిట్లో ఉండదు. చాలా మటుకు హోమ్ రెమెడీస్ అండ్ ఓరల్ డ్రగ్స్ తో కంట్రోల్ అయ్యే సింటమ్సే ఉంటాయి. వెరీ రేర్ గా హైపరెమెసిస్ గ్రావిడేరం అనేది వస్తుంది. చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు ఈ నాజియా వామిటింగ్ అనేది ఎందుకు వస్తుంది. ఈ సింటమ్స్ అనేది హెచ్సిజి అనే హ్యూమన్ కొరియానిక్ గోనాడోట్రోపిన్ అనే హార్మోన్
ప్రెగ్నెన్సీలో సెక్రేట్ అవుతుంది, ప్రెగ్నెన్సీలో డెవలపింగ్ ఫీటస్ ప్లాసెంటా నుంచి సెక్రేట్ అవుతుంది. సో దీని వల్ల ఏంటంటే ఈ సింటమ్స్ వస్తాయి. ఇవి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే సెక్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి అరౌండ్ 9 to 10 weeks లో పీక్ లో రీచ్ అవుతాయి. అంటే అరౌండ్ సెకండ్ థర్డ్ మంత్ లో పీక్స్ లో ఉంటాయి. తర్వాత 10 weeks నుంచి మెల్లమెల్లగా పడిపోతూ వస్తూ అరౌండ్ 17 to 18 weeks ఒక బేస్ లైన్ లెవెల్ కి రీచ్ అయిపోతాయి. సో వన్స్ మీరు 4th month ఎండింగ్ 5th month కి వచ్చేసరికి ఈ నాజియా వామిటింగ్ సింటమ్స్ అనేది తగ్గిపోతాయి. ఎవరిలో అయినా చాలా రేర్ గా ఇవి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతాయి. సో ఎక్కువగా థర్డ్ మంత్ పీరియడ్ అయితే ఎప్పుడైతే టైడ్ ఓవర్ అయిపోతుందో సో మోస్ట్ ఆఫ్ ద ఈ నాజియా వామిటింగ్ పీరియడ్ అనేది టైడ్ ఓవర్ అయిపోయినట్టే అని అనుకోవాలి. సో ఈ 3 months మీకు ప్రికాషన్స్ అని కొంచెం కేర్ తీసుకుంటే ఈ సింటమ్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి. సో ఇదండి వేరియస్ మెథడ్స్ టు రెడ్యూస్ ద సింటమ్స్ ఆఫ్ నాజియా అండ్ వామిటింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ మీ క్వెరీ పెట్టండి, మేము ఇంకో వీడియోలో దాన్ని అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ.